హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ పే స్కేలు పీఆర్సీ 2024 సంబంధించి తాజా సమాచారం తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ప్రభుత్వం నుంచి 12వ పీఆర్సీ కమిటీ నియమించిందండి ప్రభుత్వం. అయితే ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ సమర్పణకు 1 సంవత్సరం గడువు కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు తెలిసిందే అండి, పీఆర్సీ అనేది రిటైర్డ్ ఐఏఎస్ ఉద్యోగి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో జూలై 2023లో అయితే పీఆర్సీ కమిటీని నియమించినట్టు మనకు తెలిసింది. సో ఆ కమిటీ ఇచ్చే పీఆర్సీ రిపోర్ట్ సమర్పణకు అప్పుడు సంవత్సరం గడువు ఇవ్వడం జరిగింది. సో దాదాపుగా సంవత్సరం కూడా అయిపోవస్తుంది. సో ఇప్పుడు కొత్త పీఆర్సీని అమలు చేస్తే ఎంత డిఆర్ బేసిక్లో మెర్జ్ అవుతుందో తెలుసుకుందాము. 12వ పీఆర్సీ ఎప్పుడు అమలు చేసినప్పటికీ జూలై 2023 నాటి డిఆర్ ఎంత శాతం ఉంటే అంత బేసిక్లో మెర్జ్ చేస్తారు. కాబట్టి మనకు ప్రస్తుతం జనవరి 2023 డిఏతో కలిపి 30.03 ఉంది. దీనికి జూలై డిఏను కలపాలి అంటే 33.67% అవుతుంది. డిఆర్ మెర్జ్ అయితే మెర్జ్ అవ్వడం జరుగుతుందండి 33.67 దగ్గర. సో ఇప్పుడు 12వ పీఆర్సీని అమలు చేస్తే ఎంత బేసిక్ పెరుగుతుంది అనే వివరాలు తెలుసుకుందాము. పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ ఎంతో కీలకం. సో 11వ పీఆర్సీలో 23% ఫిట్మెంట్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం 30% ఫిట్మెంట్ ఇస్తారనుకుంటే జూలై 2023 నాటికి డిఏ సుమారుగా 33.67% ప్లస్ ఫిట్మెంట్ ఒక 30%, మొత్తం 63.37% బేసిక్ అయితే పెరుగుతుంది. ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ 40,000గా ఉన్నట్లయితే అతనికి ఈ 12వ పీఆర్సీ అమలు చేయడం వల్ల అతనికి పెరిగే బేసిక్ 40,000 నుంచి 65,468 రూపాయల వరకు పెరుగుతుంది. అంటే ఇక్కడ దాదాపుగా 15,000 రూపాయలు అయితే పెరగడం జరిగింది 40,000 బేసిక్కి. సో ఈ విధంగా ఇదే అండి 12వ పీఆర్సీకి సంబంధించిన తాజా సమాచారం అయితే. సో త్వరగా కొత్త ప్రభుత్వంలో అయినా కూడా పెండింగ్ బకాయిలు మరియు పీఆర్సీ అనేవి త్వరగా అమలు చేయాలని అయితే ఆశిద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.